వెల్కమ్ టు థింక్ జాబ్. సో టోటల్ గా ఈ వీడియో వచ్చి మనకి అప్కమింగ్ రాబోయే డ్రైవింగ్ క్యాట్లాగ్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో టోటల్ గా మనము ఈ ట్యుటోరియల్ లో జావాస్క్రిప్ట్ బేసిక్స్ నుంచి అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి ఏవైతే టాపిక్స్ కావాలో అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి దీనికి రిజిస్టర్ అయిన వాళ్ళకి సపరేట్ గా మనము ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిట్ తో పాటు హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. సో ఒకవేళ మీరు జావాస్క్రిప్ట్ కి సంబంధించి బిగినర్ గా అయితే ఈ ట్యుటోరియల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. Let's start the session. సో ఫస్ట్ మనం అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్ గా మనకి ఏంటంటే టూ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, టూ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ మనం ఏమంటామంటే స్టాటిక్ వెబ్ పేజ్ అంటాం. సెకండ్ వన్ మనం ఏమంటామంటే డైనమిక్ వెబ్ పేజ్ అంటాం. మరి ఈ స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, సో నేను క్లారిటీగా చెప్తాను. అసలు స్టాటిక్ అంటే ఏంటి అండ్ సేమ్ యాజ్ డైనమిక్ అంటే ఏంటి ఒకసారి చూడండి. నార్మల్ గా మనకి ఎన్ని వెబ్ పేజెస్ ఉంటాయని చెప్తున్నాను, 2 వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఒకటి వచ్చి మనము స్టాటిక్ వెబ్ పేజ్ అంటాము, రెండు వచ్చి మనము డైనమిక్ వెబ్ పేజ్ అంటాం. యాక్చువల్ గా అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి సార్ లేదా వెబ్సైట్ అంటే ఏంటి సార్ అనే డౌట్ మీకున్నా కూడా నేను క్లారిటీగా చెప్తాను చూడండి. ఏ వెబ్ పేజ్ అండ్ వెబ్సైట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక వెబ్ ప్లాట్ఫామ్ మేక్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ మేక్ చేయాలన్నా, లేదా ఒక వెబ్ యాప్ మేక్ చేయాలన్నా ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని కలిపిందని మనం ఏమంటామంటే ఫుల్ స్టాక్ అంటాం. మరి వాటిని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటాం సార్, కలిపితే ఫుల్ స్టాక్ అంటాం. ఓకే ఫైన్. మరి ఇక్కడ ఈ స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి సార్ అంటే, యూజర్ అనేవాడు ఓన్లీ మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ని కానీ క్రియేట్ చేసిన వెబ్సైట్ ని కానీ ఆ డిజైన్ ఓన్లీ చూడగలిగితే దాన్ని మనం స్టాటిక్ వెబ్ పేజ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక HTML ని సేమ్ యాజ్ ఒక CSS ని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశాను. సో అప్పుడు ఆ యూజర్ కి ఆ వెబ్ పేజ్ ని చూడగలుగుతాడు యూజర్ అనేవాడు. జస్ట్ ఏదైతే కంటెంట్ నువ్వు డిస్ప్లే చేసావో, ఏదైతే మ్యాటర్ నువ్వు డిస్ప్లే చేసావో ఆ డిజైన్ ని అయితే చూడగలుగుతాడు. దాన్ని సింపుల్ గా మనము స్టాటిక్ వెబ్ పేజ్ అనొచ్చు. మరి డైనమిక్ వెబ్సైట్ లేదా డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు. సో ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ఒక బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వగలిగితే దాన్ని మనము డైనమిక్ వెబ్ పేజ్ అంటాం. సో కాబట్టి ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ జావా స్క్రిప్ట్ అండ్ సేమ్ యాజ్ HTML అండ్ సేమ్ యాజ్ CSS ఈ మూడు కలిపి మనం డైనమిక్ వెబ్ పేజెస్ ని మేక్ చేయొచ్చు. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ని చాలా మంది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో జావా స్క్రిప్ట్ ఈస్ నాట్ ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఆల్సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టే ఏదైతే మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ పైన ఒక ట్రైనింగ్ ఇస్తున్నామో, సో ఈ ట్రైనింగ్ అనేది ఏవైతే మనకి MNC కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, నెట్ఫ్లిక్స్, క్యాట్లాగ్, సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ ఈ ట్రైనింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దాంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అప్కమింగ్ డ్రైవ్ క్యాట్లాగ్ కంపెనీకి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి నియర్లీ ప్యాకేజ్ 22 lakhs per annum ఆఫర్ చేస్తున్నారు, అంటే అప్ టు 22 lakhs వరకు. సో కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఈ క్యాట్లాగ్ కంపెనీ డ్రైవ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రీవియస్ గా నేను చెప్పినట్టు ఇక్కడ మనకి 2 things ఉంటాయి అనమాట. ఒకటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్యూర్ గా జావా స్క్రిప్ట్ ని మనము ఫస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనొచ్చు అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఫస్ట్ జావా స్క్రిప్ట్ అంటే మనం ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసాము, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ అండ్ సేమ్ యాజ్ ఇంటర్ప్రెటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో నార్మల్ గా ఒక జావా స్క్రిప్ట్ ని కానీ HTML కానీ CSS కానీ ఈ మూడింటిని యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ డిజైన్ చేస్తే దాన్ని మనం డైనమిక్ వెబ్ పేజ్ లేదా డైనమిక్ వెబ్సైట్ అని ఇంతకు ముందే నేను చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మనము వెబ్సైట్స్ తో కానీ లేదా వెబ్ పేజెస్ తో కానీ డైనమిక్ గా ఇంటరాక్ట్ అయ్యే దాని కోసం, లేదా యూజర్ అనేవాడు నీట్ గా ఆ పాపప్ మెసేజెస్ చూడడము, డైనమిక్ గా డేటాని వాల్యూట్ చేయడము, వీటన్నింటికి మనకి ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ హెల్ప్ అయితే కావాలి. That is the first point. And what about the second point? So it allows you to add dynamic behavior to a web page, such as it may be whatever it may be. It may be form validation, or it may be animation, or it may be pop-up messages. ఏదైనా ఉండొచ్చు. అంటే మనము జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని కూడా కొన్ని పాపప్ డైలాగ్ బాక్సెస్ ని, యానిమేషన్స్ ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఫార్మ్ వాలిడేషన్ అంటే ఏంటంటే, మనం కొన్నిసార్లు ఏదైనా ఒక వెబ్సైట్ కి విజిట్ చేసి అక్కడ రిజిస్టర్ ఫామ్ ఉన్నప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ కొడితే ఇక్కడ ఒక ఫీల్డ్ మిస్ అయిందో దాన్ని ఫిల్ చేయని చెప్పి చూపిస్తాను. అదే విధంగా ఒక జీమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నప్పుడు మనం కానీ @gmail.com మిస్ చేసామంటే ఇక్కడ @gmail.com మిస్ అయింది అని చెప్పి ఆ ఫామ్ లో దిస్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది. దాన్ని మనం ఫార్మ్ వాలిడేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ కెన్ చేంజ్ అండ్ అప్డేట్ ద HTML CSS కంటెంట్ రియల్ టైం. అంటే ఏదైతే మనము ఒక HTML అండ్ సేమ్ యాజ్ CSS లో యూజ్ చేసి
ఒక పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేస్తామో జావా స్క్రిప్ట్ తో దాని రియల్ టైమ్ లో డైనమిక్ గా కంటెంట్ ని మనము చేంజ్ చేయొచ్చు. అవన్నీ రియల్ టైమ్ లోనే జరుగుతాయి. సో మనం అప్కమింగ్ క్లాసెస్ లో అది ఎలా జరుగుతుందో కూడా నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్, సో జావా స్క్రిప్ట్ కెన్ హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్స్ లైక్ ఇంతకు ముందు చెప్పాను. సో ఒక క్లిక్ చేస్తే ఒక పాపప్ మెసేజ్ రావడం, అలానే టైపింగ్ రావడం, అలానే పేజ్ అనేది స్క్రోలింగ్ అవ్వడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్ని మనం జావా స్క్రిప్ట్ ద్వారానే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఆల్ మోడర్న్ వెబ్ బ్రౌజర్స్. అసలు ఈ బ్రౌజర్స్ అంటే ఏంటి సార్ అంటే నథింగ్ బట్ క్రోమ్, మైక్రోసాఫ్ట్, మోజిల్లా, ఒపెరా మినీ, వీటన్నిటిలో మనం బ్రౌజర్స్ అంటాం. అంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏవైతే మనకి లేటెస్ట్ గా బ్రౌజర్స్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేవ్, అలాంటి బ్రౌజర్స్ లో కూడా నీట్ గా వర్క్ అవుతుంది. ఎక్స్ట్రా దానికంటూ ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సింపుల్ గా జావా స్క్రిప్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద డైనమిక్ బిహేవియర్ టు ద ఎలిమెంట్స్ ఆర్ వెబ్ పేజెస్. And the next point, it can change and update the HTML CSS content in the real time. And same as JavaScript can handle the user interactions like pop-up, dynamic content updating, and same as scrolling effects. So it supported the all modern web browsers. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా వాట్ ఈస్ JS అంటే సింపుల్ గా ఒక 3 to 4 పాయింట్స్ నేచురల్ గా చెప్తే ఎనఫ్. సో ఇప్పుడు మనం హూ ఇంట్రడ్యూస్ ద జావా, అసలు జావా స్క్రిప్ట్ ని ఎవరు కనిపెట్టాలని చూద్దాం. నార్మల్ గా ఈ జావా స్క్రిప్ట్ ని కనిపెట్టిన ఆ పర్సన్ పేరు సో బ్రెండా లీచ్. సో యాక్చువల్ గా హీఈస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈ కంపెనీ ఎవరైతే కనిపెట్టిందో, ఏ కంపెనీలో కనిపెట్టాడైనా నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ అనే కంపెనీలో ఈ జావా స్క్రిప్ట్ ని ఆయన డెవలప్ చేశాడు. సో ఏ ఇయర్ లో 1995 లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ గా ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనే పేరు కంటే ముందు ఫస్ట్ దానికి ఏం పేరు ఉండిందంటే మోచా అనే పేరు ఉంది. దేనికి? జావా స్క్రిప్ట్ ఫస్ట్ మోచా అనే పేరు ఉంది. సో ఆ తర్వాత దాన్ని కాస్త వాళ్ళు ఎలా మార్చారంటే లైవ్ స్క్రిప్ట్ గా మార్చారు. ఆ తర్వాత 1995 లో రాను లేటెస్ట్ గా నార్మల్ గా దానికి జావా స్క్రిప్ట్ అనే పేరు అనేది కన్ఫర్మ్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే పాయింట్ అనేది కొన్నిసార్లు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్, నార్మల్ కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ కూడా జావా స్క్రిప్ట్ కి ప్రీవియస్ గా ఏమేమి పేర్లు ఉన్నాయని అడుగుతారు ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం ఎలా చెప్పాలి? సో ఇనిషియల్ గా ఫస్ట్ దానికి మోచా అనే పేరు ఉంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్ గా లైవ్ స్క్రిప్ట్ గా పెట్టారు. సో ఆ తర్వాత అది జావా స్క్రిప్ట్ గా మారింది అని చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించి కొన్ని యూస్ కేసెస్ చూద్దాం. అంటే జావా స్క్రిప్ట్ అనేది వెబ్ యాప్స్ లో యూస్ చేస్తున్నారు. సో వెబ్ యాప్ ఇస్ నథింగ్ బట్ వెబ్సైట్ డెవలప్మెంట్ యూస్ చేస్తున్నారు. సో మేజర్ గా ఎందుకు డైనమిక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసేదానికి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా వాడుతున్నారు. సో మొబైల్ యాప్ డెవలప్మెంట్ లో మనము రియాక్ట్, నేటివ్ JS వాడతాం. సో అక్కడ కూడా మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రియాక్ట్, ఈ యాంగులర్, ఈ ఫ్రేమ్ వర్క్స్ అన్ని జావా స్క్రిప్ట్ కి సంబంధించినట్టు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ సర్వర్ సైడ్ అయితే మనం Node.js వాడతాం. అండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేసుకొని గేమ్స్ డెవలప్ చేస్తాం. అండ్ ఏదైతే మనకి మెషిన్ లెర్నింగ్ లో ఈ TensorFlow.js ఉందో, ఈ TensorFlow.js అనేది కూడా జావా స్క్రిప్ట్ కి సంబంధించిన డెవలప్మెంట్. ఎందుకంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఈస్ .js. సో ఈ .js అనే ఎక్స్టెన్షన్ తోనే మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ఫైల్స్ ని సేవ్ చేస్తాం. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే స్టాటిక్ కి డైనమిక్ కి అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో ఈ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైం అసలు డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ చూస్తే మనం జావాని, C++ ని, ఓకేనా, సో ఇంక్లూడింగ్ వీ కెన్ సే లైక్ సిని, వీటన్నింటిలో మనము సింపుల్ గా స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఎందుకు సార్ జావా స్క్రిప్ట్, పైథాన్ ఇవన్నీ పెట్టారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. మనం పైథాన్ కూడా ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ సేమ్ యాజ్ జావా స్క్రిప్ట్ కూడా మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలు మేజర్ గా ఇలా అనడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సిలో కానీ లేదా ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కానీ ఒక పర్టికులర్ వేరియబుల్ లో ఒక డేటాని స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా వేరియబుల్ ముందర ఒక డేటా టైప్ అనేది నువ్వు డిక్లేర్ చేయాలి. లెట్ us కన్సిడర్ నువ్వు ఒకవేళ జావానే చూస్తే నువ్వు ఒక వేరియబుల్ లో డేటా స్టోర్ చేయాలి, ఒక ఇంటిజర్ ని స్టోర్ చేయాలి. మనం సింటాక్స్ ఎలా రాస్తాం? ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి సెమికోలన్ పెడతాం. సో ఇక్కడ ఏ మనం సింపుల్ గా వేరియబుల్ అన్నాం. ఏ ఇస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. సో ఈ వేరియబుల్ కి బిఫోర్ ఖచ్చితంగా మనము దాని యొక్క డేటా టైప్ ని అయితే డిక్లేర్ చేయాలి. అంటే ఈ వేరియబుల్ లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ ఆర్ ఇంటిజర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ ఫ్లోట్ వాల్యూ అని చెప్పి క్లారిటీగా మనము ఆ వేరియబుల్ కి ముందర ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. సో అలానే మనం పైథాన్ లో చెక్ చేస్తే మనం ఎటువంటి డేటా టైప్ ని వేరియబుల్ కి బిఫోర్ డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ లోనే చూద్దాం. పైథాన్ లో మనం ఏం చేస్తాము? a ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసి
ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తే ఆటోమేటిక్ అవుట్పుట్ లో మనకి 10 ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ వేరియబుల్ కి చెప్పాలా 10 ఈజ్ ఇంటిజర్ అని చెప్పాము, ఏ అనే వేరియబుల్ కి చెప్పాలా. సో దీన్నే మనము డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అంటే డైనమిక్ గా ఈ 10 అనే ఇంటిజర్ ని ఆటోమేటిక్ గా పైథానే ఏదో ఇంటిజర్ గా స్టోర్ చేసుకుంటది. సో కాబట్టి దాని మనం డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అదే మనం జావా సి ప్లస్ ప్లస్ గా చెక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో తీసుకుందాం, నేను ఎలా రాయాలి ప్రోగ్రామ్ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని తీసుకొని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి ఏ రాస్తే అప్పుడు మనకి 10 ప్రింట్ అవుతుంది. అంటే జావా అనేది ఒక స్టాటిక్ గా వర్క్ చేస్తుంది. అంటే మనం ప్రతి వేరియబుల్ లో డేటాను స్టోర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డేటా టైప్ ని ఖచ్చితంగా డిక్లేర్ చేస్తేనే అది తీసుకుంటుంది, అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. బట్ జావా స్క్రిప్ట్ లో కానీ పైథాన్ కానీ మనకి అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ అ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, సార్ పైథాన్ ఓకే, జావా ఓకే, సి ప్లస్ ప్లస్ సి ఓకే, దెన్ వాట్ అబౌట్ ద జావా స్క్రిప్ట్? అసలు జావా స్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారంటే బై యూజింగ్ ఏ కీవర్డ్ var. Here var means variable. అప్పుడు జావా స్క్రిప్ట్ లో మనం ఒక వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేయాలి సార్, ఎలా స్టోర్ చేయాలి సార్ అంటే సింపుల్ గా var అనే కీవర్డ్ యూజ్ చేసుకొని var a is equal to 10 అని రాశారు. సో అంటే ఈ ఏ అనేది వేరియబుల్, మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పి var అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో కాబట్టి let us consider var a is equal to మీ నేమ్. let us consider ఇక్కడ నేను టీసీ జించాప్ అని రాశాను. సో ఇట్లా మనం var a is equal to 10, var a is equal to 10.5 అని చెప్పి హ్యాపీగా డిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం దీనికి ఎటువంటి డేటా టైప్ అనేది అయితే మాత్రం డిక్లేర్ చేయలేదు. సో కాబట్టి ఈ జావా స్క్రిప్ట్ ని పైథాన్ మనము డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము, అండ్ ఈ జావాని సి ప్లస్ ప్లస్ ని మనము స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో విన్నాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో అలానే అప్కమింగ్ లో మనం చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం.